చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ లోకాక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం ఆరాధనలోకి ముందుకు కొనసాగుతాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రచించిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదివి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. నాకీబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనములు ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఓకే, చదవబడిన లేఖనాల చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ ఆరాధన వర్తమానంలోకి మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ యొక్క సమయం ముందు ప్రభా చదవబడిన ఈ లేఖనాలని మేము పరిశోధించాలని ఆశిస్తుండగా, ప్రభా చదువుతున్న మాకు ఈ లేఖనాలు లేక చదువుటకు మాకు కన్నులు తెరవండి, మా హృదయం తలుపులు తెరిచి వాటిని గ్రహించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నిలబడి వాక్యం విధిస్తున్న నేను బలహీనుడును, కానీ నాలో ఉన్న నువ్వు బలవంతుడు కాబట్టి ప్రభా అయా నా నోటికి బోధగా ఉండి నీ వాక్యము బలముగా నాయనను విత్తబడిన ప్రతి హృదయం అది మనకి చూపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామములో సమర్పించున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి పిల్లరా, మరి చదవబడిన లేఖనాలని మనం ఒకసారి ధ్యానం చేయగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మొదటి మాట అంటున్నాడు, నాకీబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని అంటున్నాడు. పిల్లరా, మరి ఈ యొక్క ఉపదేశము దేవుడు తనకిచ్చిన ఉపదేశాన్ని ఈరోజు మనకు తాను అందజేయుచున్నాడు. ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడు ఆయను. పునరుత్థానుడు అంటే అర్థమేంటి? మరణంలో లేచినటువంటి మరణాన్ని మన భూభాగాన్ని చీల్చుకుంటూ మృత్యుంజయుడై తిరిగి లేచాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యారనే విషయంలో ఈరోజు నేను మీకు స్పష్టంగా 3-4 విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి విషయంలో మీరు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి, మొదటిగా యేసుక్రీస్తు వారు ఎందుకు మరణాన్ని వేయించి లేచారు, ఎందుకు ఆయన సమాధి చూచుకుంటూ మరలా మృత్యుంజయుడై తిరిగి వచ్చాడనే విషయాన్ని మనం ధ్యానం చేయగలిగినట్లయితే రండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట మనం ధ్యానం చేద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనం నిత్యంగా మరణించాడు కదా, మరణించిన తర్వాత తన పని కంప్లీట్ అయింది కదా, మరలా ఆయన లేయాల్సిన అవసరం ఏముందని మనం అనుకోవచ్చు. అయితే ఆయన ఎందుకు లేచాడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 25వ వచనం చూసుకోగలిగినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, దేని కొరకు ఆయన అప్పగింపబడ్డాడంట? కల్వరి శిలువలో. ఎందుకంటే భూమికి చేర్చబడ్డాడు, భూమికి అప్పగించబడ్డాడంటే మనం చేసిన అపరాధముల నిమిత్తం అంట. జాగ్రత్తగా వినండి, అపరాధములకు అప్పగింపబడి మనకు నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడినాడు. ఎందుకు లేచాడు ఆయన? చెప్పండి, ఎందుకు లేచాడట? నీతిమంతులుగా కాని మన జీవితాలను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు మరలా మరణించి సమాధిని చీల్చుకుంటూ మృత్యుంజయుడై వచ్చాడు. ఆదివారం దినానికి 3 పేర్లుగా మనం చూసుకోవచ్చు. సబుత్ అనే దినాన్ని మనం చూసుకోగలిగినట్లయితే ఆనాటి దినాల్లో శనివారం దినాల వారు చాలా మంది ఆ యొక్క దినాన్ని ఆదివారంగా వారు
పిలిచేవారు. కానీ ప్రభురాత్రి భోజనం అనేది లేదంటే ఆరాధన అనేది యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మనకు తెలియజేస్తారు. సమాధి చేయబడక మునుపు, సిలువుకు అప్పగింపబడక మునుపు ఆయన అనేక చోట్ల ఆయన ఏంటంటే సాదర్శనంగా మనకు చెప్పాడు. ఇదిగో ఈ యొక్క ఎరుకో గోడ లేదంటే యెరూషలేము దేవాలయం మీరు పడగొట్టండి, మరలా నేను 3వ దినాన్ని దాన్ని ఏం చేస్తానంటున్నాడు, లేపుతాను కడతాను అన్నట్టు. అర్థం ఏంటంటే నా దేహం అనేది మరలా పడగొట్టబడుతుంది, మరలా ఈ దేహం 3వ దినాన లేకపోబడుతుంది. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు మనం మరణించాడు సిలువనంటే శుక్రవారం దినాన మరణించాడు. ఆదివారం వేకువజామున ఆయన సమాధిని చీల్చుకుంటూ మళ్ళా ఆయన ఎక్కడైతే కనబడుతుందో తన శిష్యులు చెప్పాడు వాళ్ళు అక్కడికి వెళ్ళాడట. గమనించండి పిల్లారా, ఎందుకు ఇక్కడ రాశాడు చదవండి ఒకసారి, చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తముగా అప్పగింపబడి మనం నీతిని మనసులుగా తీర్చబడటకై లేకపోబడ్డాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే మొదటిగా మనలను నీతిమంతులుగా తీర్చిన కొరకు ఆయన సమాధిని చీల్చుకుంటూ ఈరోజు మృత్యుంజయుడై వచ్చాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో మీరు చెప్పేవారు ఉండాలి కదా, ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి మళ్ళా తిరిగి లేయాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఆయన లేచుడే ఎందుకు లేచాడు అని అంటే ఈ రోజు నీతిమంతులు గల మన జీవితాలను ఏం చేయడానికి వచ్చాడట, అనీతిమంతులు గల మనలను ఎందుకు నీతిమంతులుగా దేవుడు మనం తీర్చాలి చెప్పండి. ఎందుకు నీతిమంతులుగా దేవుడు మనం తీర్చాలంటే ఆ మహిమలోకానికి నిత్యరాజ్యానికి వెళ్ళేది ఎవరట, నీతిమంతుడే. నీతిమంతులుగా మనం తీర్చబడకపోతే దేవుని రాజ్యం మనము చేర్చబడలేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే మనం చదువుకున్న లేఖనాలు మనకు అర్థమవుతుంది. ఆ 3-4-15 అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం చూడగలిగినట్లయితే అక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, రెండోదిగా లేఖనములను 5వ వచనం అంటున్నాడు చూడండి. 5వ వచనం అంటాడు 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూసుకోగలిగినట్లయితే ఏమన్నాడు అక్కడ, లేఖనముల ప్రకారం 3వ దినాన ఏమయ్యాడంట, లేపబడ్డాడంటే. ఏ ప్రకారంగా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడయ్యాడంటే లేఖనములను నెరవేర్చుట కొరకు ఆయన పునరుత్థానుడయ్యాడట. సో ఆయన ఒకవేళ మరణించి తిరిగి లేకపోయి ఉంటే ఆ పాత నిబంధన కాలంలో ప్రవచన గ్రంథాలు ఏవైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆ యొక్క యాజకులు సేవకులు ప్రవచించారో ఆ ప్రవచన నెరవేరకపోతే ఈ రోజు మనం ఈ లోకంలో ఉన్న దేవుడు ఏ విధంగా అయితే మనము ఆ రైతు వారు కొట్టగా ఇంటి పక్కన కొట్టేవాళ్ళమో యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమో వచ్చాడట, ఇంటి వచ్చాడు. ఎందుకంటే ఈయన కూడా ప్రవచించారో ఆ ప్రవచన నెరవేరకపోతే ఈ రోజు మనం ఈ లోకంలో ఉన్న దేవుడు ఏ విధంగా అయితే మనము ఆ రైతు వారు కొట్టగా ఇంటి పక్కన కొట్టేవాళ్ళమో యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమో వచ్చాడట, ఇంటి వచ్చాడు. ఎందుకంటే ఈయన కూడా వాళ్ళు ఒకరిగా మనం నమ్మేవారు. కానీ ఈ రోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రకారంగా చేశాడో, ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి ఆయన యొక్క సమాధిని చీల్చుకుంటూ ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఎటువంటి వాళ్ళు మనం నమ్ముతాం, ఇప్పుడు జీవము కలిగిన దేవుడు అని మనము నమ్ముతున్నాం. ఆయన విశ్వాసించినట్టు వారికి కూడా అదే జీవము కలుగుతుందని మనము దృఢంగా విశ్వాసించుతున్నాం. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుత్థానుడయ్యాడు అనే విషయానికి వస్తే మూడోదిగా మనం గమనిద్దాం చూడండి ఒకసారి. 3వ మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం మనం ధ్యానం చేయగలిగినట్లయితే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం చదవండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పారు. ఎవరు చెప్పారంటే ఇక్కడ సాక్షిని ఇచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ లేఖనాలు నెరవేర్చబడ్డాయని మనం రూఢిగా నమ్మాలంటే దావీదు చెప్పిన యొక్క మాటలు ఇక్కడ మనకు సాక్షిగా చూపిస్తున్నాడు. దావీదట ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు లేరు, ఉన్నారా? దావీదు ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా? లేరు. కానీ దావీదు ఏమంటున్నాడంటే రాబోయే వారి యొక్క దేహం అని ఏమవుతుందట, కుళ్ళు కొట్టదట. ఆయన మరణించినా కూడా వాళ్ళు ఏ విధంగా లెగిస్తాడంట, ఈ విధంగా లెగిస్తాడు, ప్లాంట్ ఇచ్చాడు 3వ దినాలు. ఎందుకంటున్నాడు చూడండి ఒకసారి. మనం దావీదు కీర్తనకు దావీదు అనే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందారంటే ఒకసారి ఎక్కడుందన్న మాట కీర్తనలో దావీదు కీర్తన 16వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. చదవండి ఒకసారి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధిని
కుళ్ళు పట్టనీయు. నీ పరిశుద్ధులను నువ్వేం చేయమంటా? కుళ్ళు పట్టలేవు. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు. పరిశుద్ధుని యొక్క దేహం నువ్వేం చేయమంట? కుళ్ళు పట్టలేవంట. సో దావీదు మహారాజు సెలవిస్తున్న మాట ఇది. దేవుని ఆత్మ ఎక్కడ లేదంట? చెప్పండి, ఎక్కడ లేదంట? పాతాళం లేదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉందంట? ఆ మహిమలోకంలో ఉంది. తన దేహం ఏమవలేదంట? కుళ్ళు పట్టలేదంట, డీకంపోజ్ పట్టలేదంట. సో ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మాటలు మనము స్పష్టంగా మనం గ్రహించగలిగినట్లయితే, వీటిని మనం ధ్యానం చేయగలిగినట్లయితే, ఎందుకు ఈ మాటలని తెలియజేస్తున్నాడంటే, ఆయన వాడు మరణించాలి. ఎవరి కొరకు మరణించాలంటే మనందరి యొక్క పాపం నిమిత్తంగా ఆయన మరణించబడాలని ఆనాటి దినాల్లో ఆయన లోకానికి రాకమునిపే ఆయన యొక్క సేవకుల ద్వారా ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. సో ఆయన లేఖనాలు ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం మరవవద్దు. ఎందుకంటే ఆయన ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని చెప్పండి. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయే వారందరూ ఎవరు ఎటువంటి వారు అంటే నీతిమంతులు కానంటి వారు. నశించిపోయే వారందరూ నీతిమంతులు అంటామా? నీతిమంతుడు ఎప్పుడు కూడా నశించిపోడు, అవునా కదా? నీతి లేనంటే వాడు, నీతిని ఎరగనంటే వాడు, నీతిని గ్రహించినంటే వాడు ఏమవుతాడు? నశించిపోతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన స్వరూపముందు ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన మనమందరూ కూడా నశించిపోవడం అనేది దేవుడికి ఇష్టం కాదు. కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు. వచ్చిన పని ఆయన నెరవేర్చాడు. మొదటిగా చూడండి, జాగ్రత్తగా గమనించారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యారంటే మన రోమిల రాసిన పత్రిక 4:25 మనం చూసుకోగలిగినట్లయితే, మనమందరం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు మరణించి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. సో మనల్ని ఎందుకు ఆయన మరణించాడంటే, ఎందుకు సమాధి చేయబడ్డాడంటే, ఎందుకు సమాధి చేయబడిన వ్యక్తి మరలా పునరుత్థానుడయ్యంటే, అవినీతిమంతులుగా మన జీవితాలను నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యనే విషయాన్ని మరవద్దని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కొరకు చెప్పబడిన లేఖనాలు నెరవేర్చిన కొరకు ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన నిజంగా సమాధి చీల్చుకొని లేకపోతే ఆయన కొరకు చెప్పబడిన మాటలు ఏమైపోయేవన్నా నిరర్థకమయ్యేది. అది బోటకముగా ఈరోజు మనం అందరం కూడా, మనమే కాదు ఈ లోకంలో వారందరూ చెప్పుకునేవారు. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు ఏమనుకునేవారు? బైబిల్ ప్రవచించేది యేసుక్రీస్తు ప్రభు కన్యక మరియ గర్భంలో జన్మిస్తాడు, ఆయన లోక పాపములంతా కూడా మోసకొడుకుడు, దేవుడి గొర్రెపిల్లని, ఆయన రక్షకుడని, ఆయన అభిషేకుడని, ఆయన విమోచకుడని తెలియజేస్తాడు. ఆయన మరణించినా కూడా తిరిగి లేస్తాడని బైబిల్ చెప్తుంది. కానీ ఈయనేంటి తిరిగి మరణించిన తర్వాత తిరిగి లేవలేదని చాలా మంది ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చేతి చూపించేవారు. కానీ ఆయన బ్రతుకున్న నాళ్ళు కూడా ఎవరు చేయెత్తి చూపించలేదు. ఆయన మరణించిన కూడా ఎవరు కూడా చేయెత్తి చూపించే స్థితిని దేవుడు ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తాం. మూడోదిగా మనం చూడగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యారంటే, ఆయన కొరకు చెప్పబడిన లేఖనాలు ప్రవచనాలు ఏంటంట? ప్రవచనాలు నెరవేర్చుటకు ఆయన పునరుత్థానుడయ్యాడు. నాలుగో విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, యోహాను సువార్త 14:16 మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 14:16 మనం చూడగలిగినట్లయితే, చూడండి అక్కడ ఏమంటున్నాడు? 16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొక్క ఎల్లప్పుడూ నుండు ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. చూడండి, ఆదరణకర్తను మాటకు వస్తే అక్కడ మన రాయబడించిన 1-2 చూసుకున్నట్లయితే ఉత్తరవాదిని అని అర్థం. అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించుతాను. సో ఆత్మని మీకు అనుగ్రహించబడాలి అంటే, ఆదరణకర్త మీకు కావాలంటే, ఆ పరలోకముందున తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి వేడుకోవాలి. వేడుకోవడం అంటే ఏంటి? వేడుకోవడం అంటే ఏంటి? దయచేయమని, అనుగ్రహించమని. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడి సమాధిని చీల్చుకుంటూ ఎందుకు మృత్యుంజయుడై తిరిగి లేచాడంటే, నేనున్నన్నాను ఏ విధంగా అయితే నా యొక్క స్వరూపముందు బిడవలను, ఏ విధంగా